Hello guys, welcome to Crick 360. Match number 32, Gujarat Titans versus Delhi Capitals. The battle between two Indian young sensations, Shubman Gill versus Rishabh Pant. చూడడానికి ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అదే కాక బోత్ టీమ్స్ కి ఈ యొక్క విక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ యొక్క మ్యాచ్ ఆడేస్తే కనుక బోత్ టీమ్స్ 7 మ్యాచ్లు అయితే ఆడేసాయి అనమాట. సో అప్పుడు దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళైతే హాఫ్ మ్యాచెస్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టు, అంటే హాఫ్ ఐపీఎల్ టోర్నమెంట్ ని. సో వాళ్ళు ప్లే ఆఫ్ కంటెన్షన్ లో స్ట్రాంగ్ గా ఉంటూ వాళ్ళ యొక్క పొజిషన్ టేబుల్ లో స్ట్రాంగ్ చేసుకోవాలంటే బోత్ టీమ్స్ కి విన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకైతే ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఎందుకంటే వాళ్ళు 6 మ్యాచెస్ లో కేవలం 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. గుజరాత్ టైటన్స్ వాళ్ళకి కూడా అంతే, వాళ్ళైతే 6 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ ఓడిపోయి 3 మ్యాచెస్ అయితే గెలిచున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా విన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా లాస్ట్ మ్యాచెస్ లో ఏమైంది ఈ యొక్క బోత్ టీమ్స్ ఆడినప్పుడు అంటే, గుజరాత్ టైటన్స్ వాళ్ళు వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ మీద, రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ లోనే వాళ్ళైతే సక్సెస్ఫుల్ 196 రన్స్ అయితే చేజ్ చేస్తూ లాస్ట్ బాల్ విక్టరీ సొంతం చేసుకున్న ఐయాన్ కాన్ఫిడెన్స్ తో ఈ యొక్క మ్యాచ్ లకి అడుగు పెడుతుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా బ్యాక్ టు దేర్ విన్నింగ్ వేస్ అని చెప్పాలి కదా. ఎస్పెషల్లీ విత్ దేర్ బౌలింగ్ స్ట్రెంత్ వాళ్ళైతే లక్నో సూపర్ జైంట్స్ మీద ఒక క్రషింగ్ విక్టరీ సొంతం చేసుకుంటూ ఈ మ్యాచెస్ లేకైతే బోత్ టీమ్స్ ఐయాన్ కాన్ఫిడెన్స్ తోనే అడుగు పెడుతున్నాయి అనమాట. ఇంకా ఈ మ్యాచ్ జరగబోతుంది ఇక్కడ గుజరాత్ టైటన్స్ కి హోమ్ గ్రౌండ్ అయినా అహ్మదాబాద్ అయితే జరగబోతుంది అనమాట, నరేంద్ర మోదీజీ స్టేడియంలో అయితే. ఇంకా అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేస్తే కనుక ఇది ఖచ్చితంగా మనం అయితే 200 ఎక్కువ పైన స్కోర్ ఎక్స్పెక్ట్ చేసే పిచ్ అయితే కాదనమాట. ఇది ఖచ్చితంగా లో స్కోర్ రిజిస్టర్ అవుతుంది అనమాట. ఇక్కడ జరిగిన 3 మ్యాచెస్ లో ఐపీఎల్ మ్యాచెస్, ఈసారి జరిగిన 3 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ వచ్చేసి లో స్కోర్ రిజిస్టర్ అయింది అనమాట. ఒక్క మ్యాచ్ వచ్చేసి హై స్కోర్ రిజిస్టర్ అయింది, అదే గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ అన్నప్పుడు అనమాట. ఇంకా ఖచ్చితంగా ఇదైతే బౌలింగ్ కి స్వర్గధామం అని చెప్పాలి. ఎస్పెషల్లీ పేసర్స్ కి అయితే ఇంకా బాగా అనుకూలిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈసారి 3 మ్యాచెస్ జరిగితే అందులో 36 వికెట్లు వస్తాయి. అక్కడ 10 వికెట్లు వచ్చేసి స్పిన్నర్స్ కి వస్తే 26 వికెట్లు పేసర్స్ కి వచ్చాయంటే ఖచ్చితంగా పేసర్స్ అయితే రేపు రెడీగా ఉంటారనమాట, ఉవ్వేలు ఉడుతుంటారనమాట అహ్మదాబాద్ లో బౌల్ చేయడానికి బాల్ని. ఇంకా వెదర్ రిపోర్ట్ విషయానికి వచ్చేసి ఖచ్చితంగా ఇచ్చే సన్నీ హార్టీ డేస్ కాబట్టి ఖచ్చితంగా మనం అయితే వర్షాభావం అయితే ఏముండదు. సో మనం దాని గురించి అయితే పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదనమాట ఆ రెయిన్ నుంచి. ఇంకా ఎట్ స్టాట్స్ విషయానికి వచ్చేసి ఇక్కడ గుజరాత్ టైటన్స్ వాళ్ళకి స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే జరిగిన 3 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ వాళ్ళు గెలిస్తే, ఒక మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అయితే గెలిచారనమాట. కాకపోతే ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి కలిసి వచ్చే అంశం ఏంటంటే, లాస్ట్ జరిగిన మ్యాచ్ లో వచ్చేసి గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇదే అహ్మదాబాద్ వేదికగా వాళ్ళైతే లో స్కోరింగ్ థ్రిల్లర్ లో ఇక్కడ గుజరాత్ టైటన్స్ వాళ్ళ మీద అయితే విక్టరీని అయితే సొంతం చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ స్టాట్ వచ్చేసి ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి సహకరించే విషయం అవుతుంది అనమాట. ఇంకా బోత్ టీమ్స్ గురించి మనం ఒక్కసారి లుక్ చేసేస్తే కనుక, ఫస్ట్ గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ 2 సీజన్ లో కనబరిచిన కన్సిస్టెన్సీ, డామినేషన్ అయితే వాళ్ళైతే ఈసారి కనబరచలేకపోతున్నారు అనమాట. దీనికి కూడా అయితే రీజన్స్ అయితే లేకపోలేదు. అక్కడ చూసుకుంటే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ నుంచి తప్పుకొని ముంబై నుంచి ట్రేడ్ అవడం, ఆ తర్వాత వచ్చేసి షమీ దూరం అవడం, ఉన్నట్టుండి తర్వాత డేవిడ్ మిల్లర్ కూడా అతనైతే దూరం అయిపోయాడు కదా. కాకపోతే ఇప్పుడైతే డేవిడ్ మిల్లర్ అయితే మరి టీంలోకి వస్తున్నాడు అని అయితే మనకు న్యూస్ అయితే వస్తుంది అనమాట. అంటే ప్లేయింగ్ లెవెల్ లో అతనైతే ఉంటాడు, జరగబోయే మ్యాచ్ 32nd మ్యాచ్ కి అయితే అవైలబుల్ లో ఉంటాడని మనకు న్యూస్ వస్తుంది. ఒకవేళ డేవిడ్ మిల్లర్ వస్తే కనుక అక్కడ ఖచ్చితంగా ఇంకా మాథ్యూ వేడ్ని తప్పించాల్సి వస్తుంది అనమాట. మాథ్యూ వేడ్ని తప్పించేసి వాళ్ళకైతే వికెట్ కీపర్ ఎవరు ఉండరు కాబట్టి, అక్కడ విజయ్ శంకర్ ఎట్లా టచ్ లో లేడు కాబట్టి శరద్ బిఆర్ని వాళ్ళు ఒకవేళ వికెట్ కీపర్ గా తెచ్చుకుంటే బాగుంటుందని అయితే నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ సాహాన్ తీసుకురాచ్చు కదా భయ్య అంటే సాహాన్ తీసుకొస్తారని అయితే నేనైతే ఆలోచించట్లేదు. ఇట్లా కూడా అంటారు కొంతమంది, ఏమంటారు అంటే స్పెన్సర్ జాన్సన్ నో లేకపోతే నూర్ అహ్మద్ నో తప్పించి అక్కడ డేవిడ్ మిల్లర్ని తీసుకురాచ్చు కదా అని. ప్రస్తుతానికి అయితే నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్ డీసెంట్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ చేంజెస్ చేస్తేనే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే అక్కడ సాయి సుదర్శన్ కూడా అంత స్ట్రైక్ రేట్ అయితే కనబడలేదు అనమాట. అంటే అటాకింగ్ గేమ్ అయితే మనం చూడట్లేదు సాయి సుదర్శన్ నుంచి. యాజ్ అన్ ఓపెనర్ గా వచ్చి అతనైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్ట్రీట్ యాంకర్ రోల్ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాడు. కాకపోతే అతనైతే స్ట్రైక్ రేట్ పెంచాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందన్నమాట. ఇంకా ఎనీవే వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్, ఒకవేళ డేవిడ్ మిల్లర్ వస్తే కనుక బ్యాటింగ్ లెవెన్ చెప్తాను నేను, కావాలంటే మీరు బౌలింగ్ లెవెన్ కావాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో మోహిత్ శర్మ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కనుక ఓపెనర్స్ విల్ బి సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్, ఫాలోడ్ బై శరద్ బిఆర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్. ఇంకా నేను చెప్పాను కదా, మీరు కావాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో మోహిత్ శర్మ ఆడించుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా వేరాస్ ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ వాళ్ళకి రిషబ్ పంత్ అయితే రిటర్న్ వచ్చిన తర్వాత కూడా అతనైతే ఏమాత్రం రస్టీగా కనిపించట్లేదు. అతనైతే అమాంగ్ ద రన్స్ ఉన్నాడు కదా. ఇది అయితే ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ కలిసి వచ్చే విషయం. ఇంకోటి అది కాకున్నట్టు ట్రిస్టన్ స్టబ్స్ యాజ్ ఏ ఫినిషర్ గా వచ్చి ఎట్లాంటి ఫామ్ లో ఉన్నాడో మనం చూస్తున్నాం కదా. ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో అయితే అసలు అద్భుతం అబ్బా, 25 బాల్లో 71 అయితే నేనైతే నెవర్ ఫర్గెటబుల్. ఆ యొక్క ట్రిస్టన్ స్టబ్స్ విషయానికి వచ్చేసి ఎప్పుడైనా నేను ఎవరికైనా చెప్పేది ఏదంటే, ఆ యొక్క 25 బాల్లో 71 రన్లు అయితే ఖచ్చితంగా ట్రిస్టన్ స్టబ్స్ గురించి అయితే చెప్తాను అనమాట. అట్లాంటి గేమ్ అయితే ఆడాలన్నమాట.
అనమాట ఆ రోజు. ఇంకా వాళ్ళ యొక్క బౌలర్స్ కూడా ఏదైతే వాళ్ళ ఫామ్లో ఏమైతే ఇబ్బంది పడుతున్నారు అనుకున్నాం కదా, అది కూడా ఇప్పుడైతే రెక్టిఫై అయిపోయింది అనమాట కుల్దీప్ యాదవ్ రిటర్న్ వచ్చేసిన తర్వాత. ఇంకా తర్వాత వచ్చేసి కొద్ది కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏదైనా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడ వార్నర్ ఒకటి టాప్ ఆర్డర్లో ఫైర్ అయితే వాళ్ళకైతే తిరిగే ఉండనమాట. ఎందుకంటే పృథ్వీ షా కూడా డీసెంట్గా ఫామ్లో ఉన్నాడు కాబట్టి. అదే కాకున్నట్టు నెంబర్ 3లో వచ్చేసి మరో ఆసీస్ జేక్ ఫ్రెజర్బర్గ్ అయితే మొన్న అద్భుతమైన డెబ్యూని అయితే చేశాడు కాబట్టి వాళ్ళకైతే ఏమాత్రం లోటు ఉండదని అయితే అనుకుంటున్నాను బ్యాటింగ్ విషయంలో కూడా. ఇంకా వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ చెప్పేసి కనుక ఖచ్చితంగా వాళ్ళకి కూడా అంతే సేమ్ లెవెన్ ఉంటుందన్నమాట. అంతకుముందు మ్యాచ్లో ఏదైతే ఆడారో అదే ప్లేయింగ్ లెవెన్తోనే వెళ్తారు. ఎందుకంటే విన్నింగ్ లెవెన్ మనం కొనసాగించాలి కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వాళ్ళైతే అభిషేక్ పోరాలను అయితే ఆడించుకుంటారనమాట. ఇంకేనివే మీకు కన్ఫ్యూజన్ లేకున్నట్టు ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చెప్పేసి చూడండి. ఓపెనర్స్ విల్ బి వార్నర్ అండ్ పృథ్వీ షా, ఫాలోడ్ బై జేక్ ఫ్రెజర్బర్గ్, రిషబ్ పంత్, షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ అండ్ ఇషాంత్ శర్మ. ఇంక ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో కావాలంటే అభిషేక్ పోరాలను అయితే ఆడించుకుంటారనమాట. ఇది ఢిల్లీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ప్రీవ్యూ అయితే. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.